90% వాలంటీర్లు చంద్రబాబు గెలుపు కోసం పనిచేస్తే తీరా ఇప్పుడు ప్రతి 300 మంది వాలంటీర్లని వారి పర్ఫార్మెన్స్ని సమీక్ష చేసి రివ్యూ చేసి 3 నెలలకు ఒకసారి వాలంటీర్లను తీసుకునే కొత్త ప్రక్రియ మొదలెడతాం. వెరాస్ 50 మంది వాలంటీర్లు ఉండేలాగా చూసుకున్న, అంటే ఒక్కొక్క ఏరియాకి 50 మంది వాలంటీర్లు ఉండేలా చూసుకున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రక్రియతో పోలిస్తే దీంట్లో ఖర్చు తగ్గుతుంది. జీతం ఇచ్చే వేతనం అంటారా, జీతం అంటారా, గౌరవ భృతి అంటారా, అదైతే పెరుగుతుంది. సో ఈ క్యాలిక్యులేషన్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో లెక్క తప్పారు. బహుశా ఆయన చిన్నప్పుడు నేర్చుకున్న లెక్కల్లో ఈ ఎలిమెంట్ మిస్ అయి ఉంటుంది. ప్రస్తుతం వైసీపీలో ఇదే అంతర్మదనం నడుస్తుంది. రివ్యూ చేసి అయ్యవారు ఏం చేస్తున్నారంటే చేసిన తప్పులు దిద్దుకుంటున్నారు అన్నట్టు జరిగిన తప్పుల గురించి జగన్మోహన్ రెడ్డి తెలుసుకుంటున్నారు. ఆయన చుట్టూ చేరిన మొత్తం సాంబ్రాణి బ్యాచ్ అంతా కూడా ఈరోజు ఆయనకి ఎంత ద్రోహం చేసింది, చేటు చేసింది అనేది ఒక్కటొక్కటిగా ఆయనకి బయటికి తెలుస్తూ వస్తుంది. ఇవే కాకుండా ఇంక ఇతరత్ర అంశాలు, ఎలాగూ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా సమావేశం కాబోతున్నారు హైదరాబాద్లో. సో వీటన్నిటి మీద బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్న రామ్నాథ్ గారు, పొలిటికల్ అనలిస్ట్. నమస్తే అండి రామ్నాథ్ గారు. అలాగే టీడీపీ నేత, సీనియర్ నేత జగడం సత్యనారాయణ గారు. నమస్తే జగడం సత్యనారాయణ గారు. వైసీపీ నేత రేగిడి లక్ష్మణరావు గారు, అలాగే జనసేన వీరమహిళ సుజాత గారు. అందరికీ నమస్కారం అండి. టు స్టార్ట్ విత్ రామ్నాథ్ గారు, ఇది నిజమేనా అంటే వాలంటీర్ల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహాత్మక తప్పిదానికి పాల్పడ్డారా, లేకపోతే చుట్టూ ఉన్న సాంబ్రాణి బృందం ఆయన తప్పుదో పట్టించిందా? ప్యానెల్లో ఉన్న అందరికీ అంటే ఏదైనా ఒక కొత్త వ్యవస్థ మనం ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఆ వ్యవస్థ ద్వారా జరిగినటువంటి మంచితో పాటు కొంతకాలం గడిచిన తర్వాత ఆ వ్యవస్థ సత్ఫలితాలు ఇచ్చిందా, లేకుంటే మిశ్రమ ఫలితాలు ఇచ్చిందా, ఎలాంటి ఫలితాలు ఇచ్చిందా అనేటువంటిది కాలంతో పాటు మనం సమీక్ష చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈరోజు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఒక స్థాయిలో పోస్ట్ మార్టం జరుగుతుంది. చాలామంది వైసీపీలోని కీలక నాయకులు కూడా బయటకు వచ్చి మాట్లాడడం చూస్తున్నాం. ముఖ్యంగా మనం ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి గారు వచ్చి బయటకు వచ్చి మాట్లాడడం. సో ఆయన మాటలలో కూడా ఈ వాలంటరీ వ్యవస్థ తీసుకురావడం అనేటువంటిది మాకు కొన్ని సందర్భాలలో కొత్త పద్ధతిలో, అంటే గతంలో ఏదైతే ప్రజలు రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర కానీ వివిధ సేవల కోసం వాళ్ళు ఎలా అయితే ఇబ్బందులు పడుతున్నారో, సో ఆ ఇబ్బందులను అధిగమించేటువంటి భాగంలో ఇంటి వద్దకే సేవలు చేరాలా అనేటువంటి క్రమంలో చేసిన ఒక ప్రయత్నంగా మేము కానీ మా ప్రభుత్వం కానీ సీఎం కానీ ఆలోచించాము. అట్ ద సేమ్ టైం ప్యారలల్గా ఏం జరిగిందంటే గతంలో ట్రెడిషనల్గా ఉన్నటువంటి ఒక కనెక్టివిటీ, అంటే ఒక పార్టీకి ప్రజలకు ఉండాల్సినటువంటి ఒక కార్యకర్త, ఒక నాయకుడు అనేటువంటి కనెక్టివిటీ దెబ్బతినింది. దాంతోపాటు ఏం జరిగిందంటే ఈ వాలంటరీ సిస్టమ్ మాయమైందనే చెప్పాలా. అదే అంటే దాన్ని స్కిప్ చేయడం అంటారు. అంటే ఇప్పుడు కనీసం ఈ రోజు కూడా వైసీపీ మాట మాట్లాడుకోలేదనుకోండి. అవును, ఖచ్చితంగా తప్పవుతుంది. అంటే నేనేమంటా అంటే ఒక స్వీయ విశ్లేషణ, ఆత్మ పరిశీలన అనేది ఒక ట్రాన్స్పరెంట్ వేలో, ఒక వాస్తవ కోణంలో జరిగినప్పుడే మనం ఆ తప్పులను అధిగమించి మళ్ళీ నెక్స్ట్ మనం బౌన్స్ బ్యాక్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది తప్ప ఏదో ఖచ్చితంగా మనం చేసిన ప్రతిదీ రైటే, ఏదో ఎక్కడో మిస్ అయింది, మిస్ఫైర్ అయింది, లేదంటే మిస్ఫైర్ కాదు అనేటువంటి భ్రమలో వెళ్తే ఖచ్చితంగా అది దాని నుంచి మనం నేర్చుకోలేము. ఫెయిల్యూర్స్ నుంచి నేర్చుకొని మనం సమీక్షించుకుంటూ ముందుకు పోవడం అన్నటువంటిది ఇట్ ఈజ్ ఏ రొటీన్ ప్రాసెస్ ఏ వ్యవస్థలో అయినా కూడా. అది రాజకీయ రంగమా లేదా సినిమా రంగమా ప్రభుత్వం అనేది కాదు, ప్రతి రంగంలో మనం తప్పులను సమీక్షించు ముందుకు పోయినప్పుడే మంచి పరిపాలన, మంచి గవర్నెన్స్, మంచి వ్యవస్థలను నిర్మించగలం. ఈరోజు ఏం జరిగింది, చంద్రబాబు నాయుడు గారు కూడా మీరు ఇక్కడ ప్యారలల్గా ఒకటి ఆలోచించండి. ఆయన కూడా వాలంటరీ వ్యవస్థను తీసేస్తానని కానీ, వాలంటరీ వ్యవస్థ పూర్తిగా చెడ్డదని కానీ ఎక్కడ చెప్పట్లేదు. మోరోవర్ ఈరోజు ఆయన కూడా ఏం చేశాడు, వాలంటరీలను ఉపయోగించుకోలేదు తప్ప గత ప్రభుత్వం ఏదైతే పేద ప్రజలకు ఇంటి ముందటికి సేవలు అందించిందో అదే ఎసెన్స్ను ఆయన కూడా ఫాలో అవుతున్నారు. అంటే ఆ ఎసెన్స్ ఇంతకుముందు లేదు. అంటే పేదల ఇంటి ముంగిటికెళ్ళి పింఛను, పేదల ఇంటికి ముంగిటికెళ్ళి రేషను, ఇలాంటి సేవలు చేసినటువంటి సందర్భం లేదు. ముంగిటి దాకా చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా తీసుకొచ్చారు. అదే అంటున్నా నేను. అది కూడా ఒక రకంగా వాళ్ళు పొలిటికల్గా ఏమంటారు అంటే చంద్రబాబు నాయుడు 4వసారి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తిని ఈరోజు ఒక పూరి గుడిసె దగ్గరికి తీసుకుపోయి పింఛన్ ఇచ్చేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారి విజయంగానే వాళ్ళు భావిస్తున్నారు. ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా రాజకీయాల పార్టీ అన్నాక రాజకీయమే చేస్తారు ఏ పార్టీలైనా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లను నేను తీసేనని చెప్పారు. మోరోవర్ ఆయన 10,000 నేను గౌరవవేతనం పెంచుతానని చెప్పారు. కానీ ఈరోజు మీరు ఇందాక అన్నట్టుగా చాలా వార్తలు వస్తున్నాయి. అంటే ఆ రోజు గ్రామంలో 100 ఇళ్ళకి 50 మందిని
కొత్త వాలంటీర్ని 3 ఏళ్ళకి ఒకసారి తీసుకుంటాం. అవును, అదే అంటే ఇక్కడ చంద్రబాబు గారు ఆయన మాట మీద నిలబడినట్టే బయట ప్రొజెక్షన్ వస్తుంది. 10,000 ఇస్తున్నాం కదా అంటారు, 10,000 ఇస్తారు కూడా తీసుకున్న వాళ్ళకి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి 50 ఇళ్ళకి ఒక వాలంటీర్. అవును, అంటే కరెక్టే. ఇప్పుడు ఒక్కొక్క ముఖ్యమంత్రికి ఒక అడ్మినిస్ట్రేషన్ స్టైల్ ఉంటుంది. ఆయన ఏమనుకున్నాడు, 50 ఇళ్ళకు ఒకరిని పెట్టాడు. సరే, ఈయన కూడా ఏమన్నాడు, నేను తీసేయను అన్నాడు. సరే, 100 మందికి ఒకరిని పెడతారా, 150 ఇళ్ళకు ఒకరిని పెడతారా? అంటే ఇక్కడ ఏమవుతుందంటే అవసరానికి మించి ఎక్కువ మంది ఉద్యోగస్తులు ఉండడం కూడా అది మనకు ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఆర్థికమైన పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా భారం అవుతుంది. రేపు అదే చెప్పబోతున్నా. ఖచ్చితంగా ఆయన ఏంటంటే ఈరోజు ఒక సైడ్ పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత కూడా ఆయన రివ్యూలు చేస్తే ఆయన కూడా ఏమంటున్నాడు, నేను జీతం తీసుకోను, నేను ఓన్లీ గౌరవ వేతనమే తీసుకుంటాను, మొదట్లో జీతం తీసుకుందాం అనుకున్నాను కానీ అక్కడ ఖజానాలో ఏం లేదు. సో ఇలాంటి వార్తలన్నీ చూస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా కొన్ని ఫినాన్షియల్ డిసిప్లిన్ మెజర్స్ అనండి, లేదంటే వాళ్ళకంటే మనం కొంత విభిన్నంగా పోవాలి. ఈరోజు ప్రజలు ఒక భయంకరమైనటువంటి ఒక ఊహించినటువంటి మ్యాండేట్ ఇచ్చారు వాళ్ళకు, 163 స్థానాలు ఇవ్వడం జరిగింది. సో ఆ బాధ్యత ఉంది కాబట్టి కొద్ది రోజులు మనకు ఆన్ పేపర్ అనండి, లేదా వాళ్ళ ప్రసంగాలలో, వాళ్ళ రోడ్ మ్యాప్లో, వాళ్ళ ప్లానింగ్లో ఖచ్చితంగా కొంత మంచి సొల్యూషన్స్ మంచి కనపడుతుంది. కాకపోతే వేరేజ్ ఇంప్లిమెంటేషన్లోకి పోయేసరికి దాన్ని ఎలా తీసుకుపోతారు, వాళ్ళకు ఈరోజు గౌరవ వేతనం అన్నారు, 10,000 ఇస్తారా, లేదంటే ఇన్ని రోజులు వాలంటరీగా చేసిన వాళ్ళు రేపు వాళ్ళు మళ్ళీ ధర్నాలకు పూనుకుంటారా? ఈరోజు ఒక సైడు గురుకుల పాఠశాల టీచర్స్ ఎవరో వాళ్ళు కూడా ఈరోజు అడుగుతున్నారు. అంటే సమస్యలు అనేటువంటివి చాలా ఛాలెంజెస్ ఈ ప్రభుత్వం ముందు ఉన్నాయి. ఖచ్చితంగా చాలా సమస్యలు, చాలా లిస్టు మనకు కనపడుతుంది. నిన్న మీరు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి సభ చూసారో లేదో, ఆ సభలో ఆయన అడ్రస్ చేస్తూ కూడా ఒక మాట, వాస్తవ కోణంలో ఒక మాట చెప్పడం జరిగింది. మీరు ఈరోజే నాకు చాలా లిస్ట్ ఇచ్చినారు, ఇక్కడ చూస్తుంటే చాలా లిస్టు పెద్దగా ఉంది, ఎత్తిపోతల పథకము, అక్కడేదో ఒక టెంపుల్ అభివృద్ధి, చాలా డ్రైనేజు, రోడ్లు, తర్వాత ఈ అంశాలన్నీ ఉన్నాయి. ఖచ్చితంగా మాకు టైం పడుతుంది, ఒక 6-7 నెలల వరకు నేను దీనిపైన పూర్తిగా మీకు స్పష్టమైన హామీ ఇవ్వలేను. ముందు అసలు మనం రోడ్లు వేయాల్సి ఉంది, చాలా సమస్యలు ఉన్నాయని చెప్పడం చూస్తుంటే అక్కడ అంత ఈజీగా లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు కూడా ఈరోజు విభజన సమస్యలపైన ఒక సమావేశం అవ్వబోతున్నారు, మీట్ అవ్వబోతున్నారు. సో దానిలో కూడా కొంత అమికబుల్ సొల్యూషన్స్ తీసుకురావాలా. ఇంకొకటి మీడియాలో కథనాలు ఏమొస్తున్నాయంటే చంద్రబాబు నాయుడు గారు రేపు ఢిల్లీ వెళ్తున్నారు, ఫినాన్స్ మినిస్టర్ నితిన్ గడ్కరీ చాలా మంది కలుస్తున్నారు. అంటే ఈరోజు ఫండ్స్ను తీసుకురావడం అనేటువంటిది మనం పేపర్లోనూ ఏదో మీడియాలో వచ్చినంత ఈజీగా ఉండదు. ఫండ్ రైజింగ్ అనేది మనకు ఒక FRBM చట్టం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం కూడా నువ్వు పోయి అడుగుతానే, డబ్బులు పెడతానే, వినతులు పెడతానే అంత ఈజీగా కేంద్ర ప్రభుత్వం కూడా మనీని రిలీజ్ చేసేటువంటి మెకానిజం ఉండదు. కాబట్టి అంత ఈజీ ప్రాసెస్ కాదు అంటాను నేను. ఏదైనా చెప్పడానికి చాలా ఈజీ ఉంటుంది కానీ వేరేజ్ ఇంప్లిమెంటేషన్ వచ్చేసరికి ఎన్నో ఛాలెంజెస్, లీగల్ ఛాలెంజెస్, టెక్నికల్ ఛాలెంజెస్, మళ్ళీ గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలపైన ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కోర్టులలో పోయి కేసులు వేస్తూ గవర్నెన్స్ కూడా చాలా వాళ్ళు లీగల్ బ్యాటిల్ చేయడం జరిగింది. ఈరోజు రేపు చంద్రబాబు నాయుడు ఏదైతే అమరావతిలో నేను భూములమ్మి ఫండ్ రైజ్ చేస్తాను, అమరావతిని నిర్మిస్తాను, లేదంటే సంపద సృష్టిస్తాను అని ఈయన ఏదైతే ప్రామిస్ చేశారో వాటికి రేపొద్దున ఖచ్చితంగా లీగల్ బ్యాటిల్స్ కానీ, టెక్నికల్గా కానీ, మరి వేరే మిగతా పార్టీలు ఏదైతే ఇండియా కూటమినండి, కమ్యూనిస్ట్ పార్టీలనండి, ఇలాంటి అన్ని పార్టీల నుంచి కూడా రేపు లీగల్గా కానీ, పొలిటికల్గా కానీ చాలా ఛాలెంజెస్ ఉంటాయి. కాబట్టి చెప్పినంత ఈజీ కాదు, ప్రసంగాలు ఇచ్చినంత ఈజీ కాదనేది ప్రాక్టికల్గా మనం గ్రహించాల్సి ఉంటుంది. ఒకసారి సుజాత గారు జనసేన నాయకురాలు వారి దగ్గరికి వెళ్ళాం. నమస్తే అండి సుజాత గారు.